హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పార్క్ మేకర్ మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలనే దాని గురించి నేను మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. బాక్స్ ఫోల్డింగ్కి శారీకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే 3 మెజర్మెంట్స్ అనేది కంపల్సరీగా కావాలి. అవేంటో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనకి ఈ కట్టు చెంగు పార్ట్ నుంచి మనం శారీ అంతా ఇలా ఓపెన్ చేసుకొని ఈ కట్టు చెంగు పార్ట్ నుంచి మనం ఫస్ట్ మెజర్మెంట్ అనేది మనకు వస్తుందన్నమాట. శారీని అయితే ఒక రౌండ్ ఇలా చుట్టేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా ఒక రౌండ్ చుట్టేసి మనం ఇక్కడ ఒక మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఇలా నేను చూపించే విధంగా ఫస్ట్ అయితే అక్కడ పట్టుకున్నట్టుగా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనం పిన్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచే మనం పెట్టుకుంటే ప్లీట్ అనేది మనకి ముడతలాగా వస్తుందన్నమాట. ఫస్ట్ మెజర్మెంట్ అయితే ఇక్కడ నేను పెట్టేసుకున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇలా నేను ఒక రౌండ్ వేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగే పెట్టుకోవద్దు. ఫస్ట్ మెజర్మెంట్ అనేది మనకి సేఫ్టీ పిన్ అలా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పళ్ళు ప్లీట్. మనం పళ్ళు ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలంటే ఇది వచ్చేసి పళ్ళు ప్లీట్స్, పళ్ళు పార్ట్ అనమాట. ఇదైతే మనం షోల్డర్ మీద వేసుకోవాలి. ఇలా షోల్డర్ పైన వేసేసుకొని ఇలా షోల్డర్ పైన వేసుకున్న తర్వాతకి మనకి నీకు ఉంటుంది కదా, నీకి కొంచెం కింది వరకు మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. కొంచెం కింది వరకు మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు కొంచెం కిందికి, నీకి కిందికి అలా నేను చూపిస్తున్న విధంగా అలా చూసుకొని మనం షోల్డర్ పైన అయితే మనం సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలి. ఇది మనకి సెకండ్ మెజర్మెంట్ అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ మనకి షోల్డర్ పైన అక్కడ సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలి. ఇది మనకి సెకండ్ మెజర్మెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం శారీని చుట్టూ ఇలా తిప్పుకొని ఇది మనకి థర్డ్ మెజర్మెంట్. ఇది చుట్టూ తిప్పేసుకొని మనం ఇక్కడ కింది వరకు మనకి వెల్లి బటన్ వరకు కొంచెం కిందికి ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం అక్కడికే కాకుండా సేఫ్టీ పిన్ అక్కడ పెట్టుకోకుండా కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అంత కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనం సేఫ్టీ పిన్ అనేది అక్కడ పెట్టుకోవాలన్నమాట. అది థర్డ్ మెజర్మెంట్. ఎందుకంటే మనం ప్లీట్స్ వేసుకునేటప్పుడు మనకి శారీ ప్లీట్స్ సైడ్ ప్లీట్స్ చిన్నవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి మనం చక్కగా ఒక 2-3 వస్తాయి మనకు. అలా గ్యాప్ వదిలేసి మనం సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలి. ప్లీట్స్ పెట్టేటప్పుడు మనకి టైట్గా అవ్వకుండా చిన్న చిన్న సైడ్ ప్లీట్స్ పెడుతున్నారు కదా, అలా రావడం కోసం కొంచెం అయితే మనం వదిలేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టుగా ఇప్పుడు ఇందాకల కట్టు చెంగు దగ్గర నుంచి ఇప్పుడు ఈ ప్లీట్ వరకు మనం ఇవి మనకి మిడిల్ ప్లీట్స్కి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను పెట్టాను కదా, ఈ 2 మెజర్మెంట్స్ ఈ మధ్య భాగం అంతా మనకి ప్లీట్స్ వస్తాయి అన్నమాట. మిడిల్ ప్లీట్స్ ఇదంతా మనకి మిడిల్ ప్లీట్స్ పార్ట్ అన్నమాట ఇదంతా. నెక్స్ట్ వచ్చేసి మనకి పళ్ళు ప్లీట్స్.
అసలు మనకి పళ్ళు ప్లీట్స్ ఎంత కావాలి, చిన్న సైజు పెద్ద సైజు అలా చాలామంది ఇప్పుడు చిన్న సైజులోనే పెట్టుకుంటున్నారు. 5 ఇంచెస్ అయితే కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి చెస్ట్ పార్ట్ అనేది కొంచెం కవర్ అవ్వాలి అనుకుంటే కొంచెం పెట్టుకోవాలి. ఫస్ట్ ప్లీట్ అయితే ఒక 5 ఇంచెస్ పెట్టేసుకొని నెక్స్ట్ నుంచి చిన్న చిన్న ప్లీట్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఒక 7-8 వరకు పెట్టుకోవచ్చు. నీట్గా ఇలా పెట్టేసుకొని మనకైతే 7 వరకు వస్తాయి. 7-8 మన ఇష్టం, ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ప్లీట్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి, నెక్స్ట్ ప్లీట్ అనేది కొంచెం చిన్నగా పెట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా అంతా సరి చేసుకొని నీట్గా పెట్టుకుంటూ సరి చేసుకుంటూ రావాలన్నమాట. ఇందులో చూపించే విధంగా ఇదంతా ఒక టేబుల్ మీద పెట్టేసి మనం ఫస్ట్ అయితే మనం పెట్టిన ప్లీట్స్ సరి చేసుకోవాలి. ఇట్లా నీట్గా ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలి. అలా కొంచెం కొంచెంగా ప్లేట్స్ సరి చేసుకుంటూ రావాలన్నమాట. నెక్స్ట్ ఇలా టేబుల్ పైన పెట్టుకొని ఒక క్లిప్ అనేది, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ క్లిప్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. బాక్స్ ఫోల్డింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ క్లిప్ అనేది చాలా అవసరం ఉంటుంది మనకి. ఇలా ప్లేట్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటూ నీట్గా చేసుకోవాలన్నమాట. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం టేప్ తోటి కూడా తీసుకోవచ్చు మెజర్మెంట్స్. మనం బాక్స్ ఫోల్డింగ్ అనేది మనం సర్వీస్ ఎవరికైనా చేయొచ్చు. వాళ్ళకైతే మెజర్మెంట్స్ కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. ఇవి అయితే నా మెజర్మెంట్స్ తోటి నేను చేస్తూ మీకు చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో. బయట మనం మెజర్మెంట్స్ తోటి తీసుకొని వాళ్ళకి మనం మంచిగా నీట్గా ఐరనింగ్ చేసేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇలా నీట్గా మనం పిన్స్ అనేవి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా నీట్గా కదలకుండా కొంచెం కొంచెంగా మనం నీట్గా ప్లేట్స్ పెట్టుకోవాలి. ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టుగా నీట్గా. మనకి పళ్ళు ప్లీట్ ఉంటుంది కదా, అది మెయిన్ పాయింట్ అనమాట. ఎందుకంటే మనకి అదే కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ప్లీట్ అయితే నీట్గా ఉండాలి. చిన్నవి తర్వాతకు వచ్చేసి మనకి సెకండ్ ప్లీట్ కాడ నుంచి చాలా చిన్నవి పెట్టుకుంటే మనకి ఎన్ని ప్లీట్స్ కావాలన్నా వస్తాయి అన్నమాట. ఫస్ట్ ప్లీట్ అయితే మనం 5 ఇంచెస్ వరకైనా పెట్టుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపించేటట్టుగా నీట్గా కొంచెం కొంచెంగా తీసుకొని మనం పిన్స్ సెట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకున్న తర్వాతకి ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి మిడిల్ ప్లీట్స్ మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాం కదా 2 సైడ్స్ కూడా. అది మనకి ఈ మిడిల్ పార్ట్ అన్నమాట. కట్టు చెంగులు వస్తాయి ఇందులో మనకి. ఇవి కూడా ఫస్ట్ ప్లీట్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. ఎందుకంటే మిడిల్లో ఉండేవి కొంచెం చిన్నగా పెట్టుకోవాలి. ఫస్ట్ ప్లీట్ ఎందుకు పెట్టుకోవాలంటే మనం ఇట్లా లాగుతుంటే మనం ఇట్లా రౌండ్గా ఒకటి మెజర్మెంట్ పెట్టుకున్నాం కదా, అది చిన్నగా అయినప్పుడు మనకి ఇట్లా పట్టేసినట్టుగా అనిపిస్తుంది. అందుకని మనం ఫస్ట్ ప్లీట్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకుంటే మనకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఇలా మనకి ఎన్ని ప్లేట్స్ ఒక 8 వరకు వస్తున్నాయి. ఇట్లా ఫస్ట్ ప్లేట్ అయితే పెద్దగా పెట్టుకొని మిడిల్లో వచ్చేవి చిన్న చిన్నగా పెట్టుకోవాలన్నమాట. చిన్నగా పెట్టుకుంటే మనకి ప్లేట్స్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇలా ఇంకా 8 వరకు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ నాకైతే. ఇలా నీట్గా అయితే మనం అరేంజ్ చేసుకోవాలి ప్లేట్స్. దీనికి మళ్ళీ పిన్ పెట్టేసి టేబుల్ మీద అరేంజ్ చేసుకోవాలి ఇదంతా నీట్గా.
ఇలా టేబుల్ మీద పెట్టేసి మనం చేసుకోవాలన్నమాట. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఇలా ఐరన్ చేసుకొని మంచిగా బాక్స్ ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అసలు 5 మినిట్స్లో అయిపోతుంది. మనకి కట్టుకోవడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. బాక్స్ ఫోల్డింగ్ అంటే చాలామందికి భయపడుతుంటారు, మెజర్మెంట్స్ ఎట్లనో ఏమో అంటూ. కానీ ఏదైనా అలా ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఎవరికైనా భయం అనేది ఉంటుంది, కానీ మనం చేస్తుంటే మనకు ఆ భయం అనేది పోతుందన్నమాట. ఏదైనా మనకి చేస్తేనే కదా అలవాటు అయ్యేది. రాదు అని ఏది కూడా అట్లా మనకి ఏమి రాదు. ఇది ఏ పనైనా సరే మనం చేయగలుగుతాం అనే ధైర్యంతో ముందుకెళ్తే మనకి వస్తుందన్నమాట. చూడండి, ఇలా ప్లీట్స్ అయితే నీట్గా అరేంజ్ చేసుకొని దీనికి సేఫ్టీ పిన్ అనేది కింద వైపు నుంచి పెట్టుకోవాలి. కింద శారీ ప్లీట్స్ ఉన్నాయి కదా, ఇట్లా నీట్గా పట్టుకొని ఇట్లా కింద సైడ్ మనం బ్యాక్ సైడ్ అనేది పెట్టుకోవాలి. పిన్ పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి ప్లీట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. మనం బాక్స్ ఫోల్డ్ చేసేటప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా ఇట్లా లాగాలి. లాగితే కొంచెం టైట్గా ఉందా లేదా, ప్లీట్స్ కదులుతున్నాయని చూసుకోవాలన్నమాట. ఇట్లా ఇటు సైడ్ కూడా సేమ్ అలానే పెట్టుకోవాలి. 2 సైడ్స్ కూడా సేమ్ పిన్ 1 ఇంచ్ గ్యాప్ తోటి మనం ప్లీట్స్ అరేంజ్ చేసుకోవాలంట. మిడిల్ ఇలా గ్యాప్ తోటి అరేంజ్ చేసుకున్న తర్వాతకి ఇది మనకి రివర్స్లో వేసుకోవాలి శారీని. బాక్స్ ఫోల్డింగ్కి ఎప్పుడైనా సరే ఇలా రివర్స్ చేయాలి శారీని. ఇలా రివర్స్లో అయితే మనం వేసుకోవాలన్నమాట. ఇలా రివర్స్లో వేసుకొని నీట్గా ఇక్కడ టేబుల్ పైన నీట్గా వేసేసుకొని మనకి బాక్స్ ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి. మిడిల్ ప్లీట్స్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి ఫస్ట్. మళ్ళీ ఒకసారి నీట్గా అట్లా చేసుకోవాలన్నమాట. బాక్స్ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు అటు ఇటు అవ్వకుండా కొంచెం నీట్గా అలా ప్లీట్స్ పైన వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా కట్టు చెంగు పార్ట్ అయితే మనం ఇట్లా మీద వేసుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా పార్ట్ అంతా ఇలా వేసుకుంటూ రావాలి. మనకి బాక్స్ అసలైతే మనం బాక్స్లో పెట్టేటట్టయితే బాక్స్ మెజర్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది మనం శారీకి. మామూలుగా అయితే నేను మీకు ఇలా వేసి చూపిస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా పార్ట్ అంతా మనం ఇలా వేసుకొని అవి మిడిల్ ప్లీట్స్ అనేది మనం ఆ ప్లీట్స్ అనేది మిడిల్లో వస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా బాక్స్ ఫోల్డింగ్కి 2 సైడ్స్ కూడా నీట్గా ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట. అరేంజ్ చేసుకొని మనం ఇవి పళ్ళు ప్లీట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఇటు నుంచి అటు వేసేసుకొని కొంచెం గ్యాప్ తోటి ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనం కొంచెం పైకని పెట్టేసి ఇటు సైడ్ కూడా మిగిలిన క్లాత్ అంతా లోపలికి కనుక్కొని ప్లీట్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకొని ఇటు పార్ట్ మొత్తం ఇట్లా పైకి పెట్టేసుకోవాలి, లోపలికి అనేసుకోవాలి మొత్తం. సో నీట్గా సరి చూసుకొని ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ లేకుండా, ఫోల్డింగ్స్ అనేవి రాకుండా మనం నీట్గా అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ప్లీట్స్ అన్నీ మిడిల్లో వస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతకి ఇట్లా పైన వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకొని మిడిల్లో వస్తున్నాయా లేదా ఒకసారి చూసుకొని ఒక దానిపైన ఒకటి ఇలా వేసుకొని దీనిపైన ఇలా వేసుకొని ఇట్లా రౌండ్ చుట్టేసి ప్లీట్స్ అనేవి నీట్గా అరేంజ్ చేసుకోవాలన్నమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.
సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నీట్గా మొత్తం ఇలా రౌండ్ చుట్టేసుకోవచ్చు. వద్దు అనుకుంటే మనం ఈ ప్లీట్స్ అరేంజ్ చేసినవి ఇలా లోపలికని కూడా అనుకోవచ్చు. ఇలా లోపలికి కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఎలా అయినా సరే పెట్టుకోవచ్చు నీట్గా ఇలా. ఇలా అయితే అరేంజ్ చేసుకొని నీట్గా మనకి బాక్స్ ఫోల్డింగ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. బ్యూటిఫుల్ శారీ తోటి మనకి బాక్స్ ఫోల్డింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా బాక్స్ ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకొని మనం 1 డే 2 డేస్ బిఫోర్ ఇలా పెట్టేసుకొని మంచిగా హడావుడి లేకుండా మనం ఫంక్షన్స్కి అటు ఇటు వెళ్ళేటప్పుడు నీట్గా 5 మినిట్స్లో అయితే మనం కట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. పట్టు శారీస్ అయితే అప్పటికప్పుడు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. మనకి మంచిగా ఇలా నేర్చేసుకొని బాక్స్ ఫోల్డింగ్ అనేది మెజర్మెంట్స్ తోటి ఇట్లా చక్కగా ఐరన్ చేసుకొని మనం ఇలా పెట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు కట్టుకుంటే మనకి 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. ఇది బాక్స్ ఫోల్డింగ్ అనేది చేసి మనం అలానే పెట్టకూడదు. అది ఫోల్డింగ్స్ అనేవి అలానే ఉండి మనకి శారీస్ అనేవి ఫోల్డ్స్ అనేది పోవదనమాట. ఇంకా శారీస్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బాక్స్ ఫోల్డింగ్ అయితే చేసి చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి ఇవి నా మెజర్మెంట్సే కాబట్టి ఒకసారి నేను ఇలా వేసి చూపిస్తున్నాను షోల్డర్ మీద. చూడండి, ఇలా నీట్గా అప్పటికప్పుడు మనం కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ పట్టు శారీస్ అయితే అప్పటికప్పుడు కట్టుకోవాలంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది మనకి. ఇలా ప్లీట్స్ పెట్టుకొని మంచిగా నేర్చుకొని ఇలా ఐరన్ చేసి పెట్టేసుకుంటే మనకి చాలా బాగుంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వీడియోతోటి మంచి వీడియోతోటి నేనైతే మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకైతే ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్.